అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ నమస్కారం. గణేశాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఇవాళ మనం మృచ్ఛకటికం గురించి చదువుకుందాం అనుకుంటున్నామండి. ఇది క్రీస్తు శకము 3-4 శతాబ్దముల కాలంలో శూద్రక మహాకవి రచించాడండి మృచ్ఛకటికము. ఇది 10 అంకాల ప్రచురణం అండి. మృత్ శకటికం అంటే మట్టి బండి అని అర్థం. విశ్వవిఖ్యాతమైన ఈ ప్రకరణంలో అనేక రకములైన ప్రాకృతాల ప్రయోగాలు వివిధ పాత్రలతో సన్నివేశ వైవిధ్యములతో ఉన్నాయండి. ఇప్పుడు ఇవాళ మనం చదువుకోబోయేది మృచ్ఛకటికంలోని 2వ అంకము 19వ శ్లోకము, 2వ అంకము 20వ శ్లోకము, 4వ అంకంలో 30వ శ్లోకం చదువుకుంటామండి. ఇదివరకు మనం తెలుసుకున్నాం. వసంతసేన, చారుదత్త ఇందులో హీరో హీరోయిన్లని మనం తెలుసుకున్నామండి. ఇక్కడ ఇవాళ ఈ శ్లోకంలో విచలయి నేవుర జుఅలం చిజ్జంతి ఆ మేహల మణిక్క ఇ ఆ వల ఆ సుందర ధర రఅణ కురజాల పడిబద్ధ అంటే విచలతి నూపుర యుగలం ఛిద్యంతి చ మేఖలాః మణిఖచితాః వలయాశ్చ సుందరతరాః రత్నాంకుర జాల ప్రతిబంధాః అని ఇచ్చాడండి. అయితే దీన్ని చిన్న పదాలుగా మనం ఎలా చదువుకోవాలంటే, విచలయి అంటే విచలతి అంటే కదులుచున్నవి, నేవుర జఅలం అంటే నూపుర యుగలం అంటే కాలి అందెలు, చిజ్జంతి అంటే ఛిద్యంతే తెగిపడిపోవచ్చున్నాయిట, ఆ అంటే చ మరియు మేహల 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 అంటే మేఖల అంటే వడ్డాణము, మణిక్క మణిక్క ఇ ఆ అంటే మణిఖచితాః అంటే మణులు పొదగబడి ఉన్నాయన్నమాట. వల ఆ వలయాశ్చ అంటే గాజులు కూడా, చేతులకున్న గాజుల్ని వలయాలు అంటారనమాట. సుందర ధర అంటే సుందర తరాహ అంటే అవి చాలా అందంగా ఉన్నాయన్నమాట. సుందరంలో చాలా అద్భుతంగా ఉన్న ఆ గాజులు మణిమేఖ గాజులు వేసుకున్నదన్నమాట. రవుణంకుర రత్నాంకుర అంటే రత్నాలతో కూడుకున్నవి, జాల అంటే అల్లికలుగా ఉన్నాయన్నమాట. ఒక జాలం ఎలా అయితే ఉంటుందో, ఒక వల ఎలా అయితే ఉందో అలా అంత చక్కగా అవి అల్లికలుగా జిలిబిలిగా ఉన్నాయన్నమాట. పడిబద్ధాహ ప్రతిబద్ధాహ అని అవి బంధము నుండి తెగి పడిపోతున్నాయట. ఎందుకు ఇవన్నీ ఇలా జరిగాయి అంటే, అక్కడ మనం ఇదివరకు మృచ్ఛకటికంలో తెలుసుకున్నాం. చారుదత్తుడు వసంతసేన చారుదత్తులు ఉంటారు. ఒకసారి ఒక ఏనుగు ఆ వీధుల్లో విచ్చలవిడిగా అది పరిగెడుతూ ఉంటే దాన్ని చూసి భయంతో ఈ స్త్రీలందరూ ఎలా పరిగెడుతున్నారో వాళ్ళ బంధాలవీను వాళ్ళకు వేసుకున్న కాళి అందెలు కానీ, మణులు వేసుకున్న మేఖలాలు కానీ, తర్వాత రత్నాలు పొదిగినవి జిలిబిలిగా ఉన్నటువంటి కంకణాలు అవి అన్నీ కూడా ఎలా రాలిపోతున్నా సరే పట్టించుకోకుండా అందరూ పరిగెడుతున్నారు అనమాట, ఇటు అటును. ఆ సందర్భంలో రాసిన శ్లోకం అనమాట ఇది. అది అక్కడ ఎలా ఉన్నది అని వర్ణించారనమాట అక్కడ. అయితే ఇక్కడ విచలయి అంటే విచలతి అని, ఈ అంటే ఇక్కడ తి అని పెట్టుకోవాలండి. నేవుర జుఅలం అంటే నేవుర అంటే నూపుర, జుఅలం అంటే యుగలం, చిజ్జంతి అంటే జంతికి ఇక్కడ ద్యంతి అవుతుంది అనమాట. చిద్యంతి అంటే చిద్యంతే అని అవుతుంది. ఆ అన్నది చా అవుతుంది. మేహ లా హ అక్కడ ఖాగా మారుతుందండి. మేఖల మణిక్క ఇ ఆ అంటే మణిక అది మణిఖచిత ఆ
ఇక్కడ తా అవుతుందన్నమాట. మణి ఖచ్చితాహ వల ఆ అంటే వలయాశ్చ, వలయా వల ఆ అంటే వలయా, ఆ అంటే గా మారుతుందన్నమాట. సుందర ధర, ఇక్కడ సుందర తరా అని మారుతుంది. తర్వాత రవుణం కుర అంటే రావుణం కుర, రత్నాంకురగా మారుతుందన్నమాట. ఊకు అక్కడ త్నాగా మారుతుందన్నమాట. రత్నాంకుర, రవుణంకుర, రత్నాంకుర. జాల అని అది జాలాగానే అలాగే ఉంటుంది. పడిబద్దాహ, పడిబద్దాహ అన్నది ప్రతిబద్దాహగా మారుతుందండి ఈ శ్లోకంలో. తర్వాత రెండో దాంట్లో 20వ శ్లోకం. ఇంతకుముందు చదివింది రెండో అంకంలో 19వ శ్లోకం. ఇప్పుడు మనం 20వ శ్లోకం, రెండో అంకంలో 20వ శ్లోకం చదువుకుంటున్నామండి. ఆహణి ఉణ సరోసం తం హత్తిం వింజశైల శిఖరాభం మే ఆవివో మయే సో దంతత్తర సట్టి ఓ పరివ్వాజ ఓ. అక్కడ ఆహత్య సరోషం తం హస్తినం వింధ్యశైల శిఖరాభం మోచితో మయా స దంతాంతర సంస్థితో పరివ్రాజక అని సంస్కృత ఛాయ ఉందండి. దానికి తెలుగులో వింధ్య పర్వత శిఖరము వలె ఉన్న ఆ ఏనుగును కోపముతో కొట్టిన నా చేత ఏనుగు దంతాల మధ్య చిక్కుకొని పోయిన ఆ పరివ్రాజకుడు విడిపించబడ్డాడు అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఎలా ఉంది అంటే అక్కడ ఇక్కడ అహణి ఉణ అంటే ఆహత్య అంటే కలిసి ఉన్న, సరోసతం అంటే సరోషతం కోపముతో, హస్తినం అంటే ఏనుగును, వింధ్య శైల పర్వతం, శిహరభం అంటే శిఖరభం అంటే శిఖరం, శిహరాభం అంటే శిఖరము, వివో మోచితో విడిపించబడ్డాడు. ఎవరు విడిపించబడ్డాడు అంటే మయా అంటే నా చేత, సో అంటే సహ అతడు, దంతంతర అంటే దంతాంతర దంతముల మధ్య, సంఠివో సంస్థితో అంటే చిక్కుకుపోయిన, పరివ్వాజ ఓ పరివ్రాజక అంటే పరివ్రాజకుడు, ఆయన విడిపించబడ్డాడు. అక్కడ ఏంటంటే అహణి ఉణ అంటే ఆహత్య, అహణి ఉణ ఆహత్య, అహణి ఉణ ఆహత్య అని. తర్వాత సరోసం తం అని ఉంది. ఇక్కడ మనకి సరోసం ఇక్కడ షమ్గా మారింది, తమ్గానే ఉంది. సరోషం తం హత్తిం అంటే హస్తినం అంటే నా చేతిలో, వింధ్య అంటే వింధ్య పర్వతం అన్నమాట. వింధ్యశైల అంటే వింధ్య పర్వతము, శిఖరభం అంటే వింధ్యశైల శిఖరము, వివో అంటే మోచితో, వివో అంటే ఇక్కడ మోచితో, మయే అంటే మయా అంటే నా చేత, సో అని అంటే సహ, దంతంతర అక్కడ వచ్చింది. ఇక్కడ నకారం సహ వస్తుందండి. దంతాంతర అంటే దంతముల మధ్య, సంఠివో సంస్థితో, సంఠి అక్కడ స్థి అవుతుందండి. సంఠివో సంస్థితో చిక్కుకుపోయిన, పరివ్వాజ ఓ అక్కడ పరివ్వాజ ఓకి వాకి వ్రా అవుతుంది. ఇక్కడ పరివ్రాజ ఓ కాస్త పరివ్రాజ కహ అవుతుందండి. ఇది రెండవ పద్యం. తర్వాత మూడవ పద్యం ఏంటంటే
ఇది 4వ అంకంలో 30వ శ్లోకం అండి. ఇది ఒక బాగా మత్తుగా ఉన్నటువంటి ఒక వేశ్య శ్రీదే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటి బయటన ఆ ఇంటి యొక్క యజమానురాలు ఆ పెద్ద మనిషి పడుకుని ఉందన్నమాట. ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉంది, ఎలా ఉంది అని అక్కడ వర్ణిస్తున్నాడు అనమాట ఆయన. సిహు సురాసవ మత్తి ఆ చావట్టం గా ఆహి అత్తి ఆ జై మరై ఏత్త అత్తి ఆ హోయి సిఆలస హస్స పజ్జత్తి ఆ. అంటే సీధు సురాసవ మత్త అంటే ఇప్ప పువ్వు అనమాట. సీధు అంటే ఇప్ప పువ్వు అండి. ఆ విప్ప పువ్వుతో చేసినటువంటి మత్తు పానీయం తాగినటువంటి చ అవస్థా గతాహి అత్తిక. అది తాగిన ఆ మత్తులో ఆవిడ ఆ అవస్థలోకి వెళ్ళిపోయినటువంటి ఆ అత్తగారు గాని యది మ్రియతే ఆవిడ గాని చనిపోతే అత్ర అత్తిక భవతి ఆవిడ ఎలా ఉంటుందంటే శృగాల సహస్ర రూపాంతిక అంటే 1000 నక్కలకు ఆహారంగా సరిపోతుంది ఆవిడ శరీరం, అంత పెద్దదిగా ఉందని ఆవిడ చెప్పింది. అత్తిక సీధు సురాపానం చేత మత్తెక్కినది, ఈ గతికి వచ్చింది. మత్తెక్కింది, ఈ గతికి వచ్చింది. ఒకవేళ ఈమె చచ్చిపోతే 1000 నక్కలకు ఆహారంగా సరిపోతుంది. 1000 నక్కలకు సరిపోతుంది అన్నాడు. అంటే ఎలా సరిపోతుంది అంటే ఆహారంగా సరిపోతుంది అనమాట. ఇదండి మృచ్ఛకటికంలోని ఈ 3 శ్లోకాలు. దీని తర్వాత కొంచెం మనం వీటిని మళ్ళీ మాట్లాడుకున్నాక మనం గాథా సప్తశతికి ఇవాళ ఒక 3 కానీ 4 కానీ శ్లోకాలు చదువుకుని అప్పుడు మళ్ళీ ముందుకు వెళ్దామండి. లక్ష్మారెడ్డి గారు చెప్పండి మేడం. దీని మీద వ్యాఖ్యానం అందరం చేసుకుంటే బాగుంటుందండి. నిన్న చెప్పారు మృచ్ఛకటకం అనేది ప్రకరణ పద్యం ఇది. అవునండి అని చెప్పారు. ఇందులో 700 గాథలు ఉన్నాయండి, రకరకాల ప్రాకృతాల్లో ఉన్నాయి అవన్నీ. మృచ్ఛకటకం కదా మాట్లాడుతున్నారు? అవునండి, మృచ్ఛకటకం గురించేనండి. 700 గాథలు ఏంటి? గాథా సప్తశతి అది, సారీ కదా. అవునవును, ఇది 10 అంకాలతో ఉంటుంది. అంటే ఇది 10 అంకాలు, ఇందాక చెప్పాను కదా 10 అంకాలతో ఉంది. ఇప్పుడు గాథ సప్తశతి అనగానే మళ్ళీ నేను అక్కడ ముందుకెళ్ళిపోయాను. ఇది ప్రాకృతంలో రచించిందా అండి? అవునండి, ప్రాకృతంలోనే ఉంది, దాని ఛాయ కూడా ఉందండి ఇక్కడ. ఇది ప్రాకృతంలో మహారాష్ట్రీ ప్రాకృతం కదా. 3-4 శతాబ్దాల కాలంలో రాశారండి. ఇది శూద్రక మహాకవే రాశారు ఇన్ని. ఇది ప్రాకృతం అని మెన్షన్ చేసుకున్నాం అంటున్నాను అంతే. అవునండి, ప్రాకృతాల ప్రయోగాలు. ప్రయోగాలు ఇందులో అవి కూడా సన్నివేశాలు వివిధమైన వైవిధ్యాలతో ఉంటాయండి. ఒక సన్నివేశం ఒకలా ఉంటే ఇంకో సన్నివేశం ఇంకోలా ఉంటుంది అనమాట. ఇది 10 అంకాల నాటకం, శృంగార భరితమైన నాటకం. చారుదత్తుడేమో బ్రాహ్మణుడు, దాన ధర్మాల వల్ల అన్ని కోల్పోయి సాధారణంగా ఉండే వ్యక్తి. సాకరుడేమో అనేవాడు రాజు బావమరిది, వాడు క్రూరుడు. రాజేమో అసమర్థుడు, అందుకని ఆయన మాటలు వింటూ ఉంటాడనమాట. గణిక అయిన వసంత సేనని లోబర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ శకారుడు. అది ఆవిడ ఏం చేస్తుందంటే నగలన్నీ మూట కట్టేసి చారుదత్తుడి ఇంట్లోకి తలదాచుకోవడానికి వెళ్ళి అక్కడ చారుదత్తుడి ఇంట్లో ఉంచుతుంది. ఈలోగా బౌద్ధ సన్యాసిని చంపిన ఆరోపణ చారుదత్తుడి మీద పడినప్పుడు
విషయం అసలు విషయం సన్యాసి అందరికీ చెప్తాడు. ఈ శకారుడి సంగతి అలా తెలుస్తుంది. ఇప్పుడు ఈ మనకున్న శ్లోకాలేంటంటే, భద్రగజం ఆర్యకుడి మెడలో దండ వేసి పరివ్రాజక వేషంలో ఉన్న అతన్ని ఆ! చారుదత్తునికి వేస్తుందండి. ఆ! చారుదత్తునికి ఆ దండ ఆయన వేసిన సందర్భంలో దండ మొదటి 2 వేస్తుంది. శ్లోకాలు. అవునండి. ఆ టైంలో ఆ భద్రగజం పరిగెడుతూ ఉంటే ఆ దండ పట్టుకుని అటుపక్క అక్కడున్న జనాలందరూ ఇటు అటు బాగా పరుగులు పెడుతూ ఉంటారనమాట. పరుగులు పెడుతున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న మహిళలందరూ కాళి అందెలు అవి చాలా అలంకరించుకుని చాలా అందంగా తిరుగుతూ ఉంటారు. నిదానంగా హంసల్లా తిరుగుతూ ఉన్నప్పుడు సడన్‌గా ఈ భద్రగజాన్ని చూసినప్పుడు వాళ్ళందరూ భయంతో అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ కాలి అందెలన్నీ కా మణులున్న మేఖలాలు, గాజులు, గొలుసులు అవన్నీ తెగి పడిపోతూ ఉంటాయి. అవైనా సరే అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. అప్పుడు ఆ భద్రగజం వచ్చి చారుదత్తుని మెడలో వేస్తుంది దండ. అవును. థర్డ్‌ది ఏంటండి? థర్డ్ సందర్భం ఏంటి? ఫస్ట్ 2 అంటే ఓకే. థర్డ్‌ది ఏమన్నా తెలుసా మీకు? హ్మ్. అంటే సందర్భం అంటే ఎవరు ఎవరితో అన్నారు? లేకపోతే ఇది వెనకాల ఎవరైనా బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్పారా అది? అహా! అంటే అది అత్తిక అని ఆవిడ ఒక వేశ్యా స్త్రీ అండి. ఆ వేశ్యా గృహానికి వెళ్తాడనమాట ఆయన. వెళ్ళినప్పుడు ఆ వేశ్యా గృహం దగ్గర ఆ వేశ్యా గృహం యొక్క యజమానురాలు పడి ఉంటుంది. బాగా మత్తులో పడి ఉంటుంది. పిలుస్తాడు అత్తిక, అత్తిక అని పిలిస్తే ఆవిడ పలకదనమాట. అప్పుడు ఆ అత్తిక గురించి చెప్తాడనమాట. ఆవిడ ఎలా ఉన్నది అన్నది అక్కడ వర్ణించాడనమాట. ఓకే. ఆవిడ బాగా సురాపానం చేసి మత్తెక్కిపోయి పడి ఉంటుందనమాట. ఆవిడ చాలా బాగా ఒళ్ళుగా ఉంటుందనమాట. చాలా ఒళ్ళొచ్చేసి ఉంటుందనమాట. అందుకని అది అత్తిక అంటే అత్త అని తీసుకోవాలనా? ఇక్కడ ఏంటంటే ఈ మైత్రేయుడు అనే మైత్రేయుడే బ్రాహ్మణుడా లేకపోతే స్నేహితుడా? ఇదొకటి నాకు అర్థం కాలేదు. మైత్రేయుడు అండి. ఈవిడ మా వసంతసేన తల్లి. గణిక తల్లి. గణిక తల్లి. ఆవిడే తల్లి ఈ వసంతసేన తల్లి స్నేహితుడు వర్ణిస్తాడు. మైత్రేయుడు వర్ణిస్తున్నాడు వసంతసేన తల్లి గురించి. అతను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ బాగా సురాపానం చేసి మత్తుగా పడుకుని ఉంటుంది. ఆవిడ గురించి ఈయన వర్ణిస్తున్నాడు. ఈ అత్త సీధు సురాపానం చేత చాలా మత్తెక్కి పడుకునుంది. ఆ సురాపానం చేతనే ఈ గతికి వచ్చింది. ఒకవేళ ఆవిడ యొక్క శరీరాన్ని బాడీ షేమింగ్ చేస్తున్నాడు. ఆవిడ శరీరాన్ని కోస్తే 1000 నక్కలకి సరిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు అక్కడ అత్త అన్నారంటే అలాంటి వాళ్ళ ఇళ్లలో వాళ్ళని అత్త అందరికీ అత్తే కాబట్టి అందుకని అత్త అన్నారు. ఆ సంబోధన అందుకొచ్చింది అక్కడ. నేను అనుకోవడం ఇక్కడ చారుదత్తుడు మైత్రేయుడిని పంపిస్తాడు కదా నగలిచ్చి రమ్మని. అప్పుడు అతను వెళ్ళినప్పుడు ఈవిడ ఆకారం వర్ణిస్తాడేమో. అది కూడా అయి ఉండొచ్చండి. అయి ఉండొచ్చండి. సందర్భం బాగుందండి. 1, 2 జస్ట్ చెప్తాను. మొదటి గాథలో వల ఆ ఉంది కదా, అది వలయాశ్చ అన్నాం కదా, అది వలయాహ చ, వలయాశ్చ అయింది. విసర్గ తర్వాత చ వచ్చింది. వల ఆ అంటే వలయాహ చ, వలయాశ్చ, అది ఒకటి. రెండవది శిఖరాభం అన్నారు కదా, వింధ్యశైల శిఖరాభం అన్నారు. శిఖర ఆభం, ఆభం అంటే శోభస్కరంగా ఉన్నటువంటిది అనమాట. అంటే వింధ్యశైలం లాగా, వింధ్య పర్వతం లాగా, ఆ శిఖరాగ్రం లాగా శోభస్కరంగా, ఆభం భం అంటే ఆ హస్తము ఆ ఏనుగు అలా ఉందన్నమాట. వింధ్యశైల శిఖరాభం లాగా. శిఖర ఆభం, ఆభం అంటే శోభస్కరంగా ఉంది, ప్రకాశిస్తున్నది అని అర్థం సార్. ప్రకాశిస్తున్నది అన్నట్లుగా. ఆభం. సూర్యుడికి కూడా ఎక్కడ అంటారు, సూర్య శతకంలోనే ఎక్కడ ఆభం అని వస్తుంది. ప్రకాశమానం అండి. ప్రకాశమానం, శోభస్కరంగా ఉంటుంది. అంటే వింధ్య పర్వత శిఖరం ఎలా అయితే ప్రకాశంగా ఉందో ఇక్కడ ఈ ఏనుగు కూడా నల్లగా ఎత్తుగా ప్రకాశిస్తుంది.
అట్లా నల్లగా ఎత్తుగా ఉంది. దాన్ని అలాగా అలంకరించి తీసుకువచ్చారనమాట. దాన్ని భద్రగజాన్ని అలంకరిస్తారు కదా ఎప్పుడూను. అందుకని అలా మెరిసిపోతుంది అనమాట. మెరిసిపోతున్న ఆ భద్రగజం వాళ్ళ దగ్గరికి వచ్చిందనమాట, రాజుని ఎంచుకోవడానికి దండ వేయటం కోసమని. ఇక్కడ ఇలా పోల్చడం కూడా ఎందుకంటే దాని యొక్క బలిష్టత కోసం అండి. ఏనుగు యొక్క బలిష్టత ఎంతో ఉంది అని చెప్పడం కోసం ఇక్కడ దాన్ని చెప్తున్నాడు. పర్వతంతో పోల్చాడు. అది అవును. అలాంటి శిఖరంతో దాన్ని పోల్చాడు. ఎలా ఎదుర్కొన్నాడో అంతటి వీరుడో ఈ శూద్రకుడు ఇక్కడ అని చూపిస్తున్నాడు ఇక్కడ మనకు. ఉమ్. తర్వాత అండి ఇక్కడ మీరు ఇందాక నక్కలు తినడానికి అని ఒకటి చెప్పారు కదా. అవునండి. వేల సంఖ్యలో ఉన్న నక్కల మధ్య చిక్కుకున్న ఆహారం అంటే ఆ నక్కలు తినడానికి విందు భోజనం అవుతుంది తప్ప అక్కడ ఇంక మరే గౌరవము దక్కదు. అంటే ఒక అంతే. హీనంగా అక్కడ మాట్లాడటం జరుగుతుంది. అంటే మద్యం సేవించిన వాడి పరిస్థితి చిట్ట చివరికి అట్లా అయిపోతుందండి. హీన స్థితిగా ఎగతాళి తత్వంగా ఉంటుంది అనమాట. అది అవును. అంటే వ్యాజస్తుతి అలంకారం అనుకోవచ్చా? ఇంచుమించుగా ఇది భాగ్యలక్ష్మి గారు, చెప్పండి సార్. అతను యాక్చువల్ గా బాడీ షేమింగ్ చేస్తున్నాడండి. అవును సార్, అవును సార్, అంటే చాలా లావుగా ఉంది అనే విషయం చెప్తున్నాడు. అవును సార్. అంత అందుకే చిట్ట చివరికి అంత పెద్దది ఉంది అని. అదే అది దానికి తప్ప దేనికి పనికిరాదు కదా. ఇంకా గౌరవం ఉంది దానికి పీకు తినడానికే పనికొస్తుంది ఆ శరీరం. లావుగా ఉంది అనే విషయాన్ని చెప్తున్నాడు. అవును సార్. ఆవిడ శరీరం సురాపానం అంత చేసి పెద్దదిగా ఉంది అని. ఆవిడ శరీరం అంత పెద్దదిగా ఉంది, అంత పడింది అలాగా. అంటే ఒక రకంగా ఎగతాళి కదా సార్, లావుగా ఎగతాళి కదా. చాలా లావుగా ఉంది. ఎంత లావుగా ఉంది అంటే 1000 నక్కలకు ఆహారంగా సరిపోతుంది ఈవిడ చనిపోతే అనే ఉద్దేశంతో చెప్పాడు. అవును సార్, ఎగతాళి చేస్తున్నట్టుగా. అంటే ఆశ్చర్యపోతున్నాడేమో పాపం చూసి. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి నాకు. సెకండ్ శ్లోకంలో ఆహణి ఊణ అని ఉంది కదా, దానికి అవునండి. ఆహత్య ఎలా అవుతుంది? ఆహాని ఉణ. ఆహణి ఊణ. ఆహాని లేదండి, ఆహని ఉణ. అదే ఆహణి గుణ అంటే పునః అని అర్థం కదా అక్కడ. ఉట్టి ఉణ అంటే ఇక్కడ దీర్ఘం ఉంది, ఊకి దీర్ఘం ఉంది కదండి. ఉణ అంటే మీరు అన్నట్టు పునః, కానీ ఇక్కడ ఊణ కదా. ఊణ ఉంది, అవును కరెక్ట్. కాబట్టి అది పునః రాదు. మరి ఇది మొత్తం కలిపి ఒకటే వర్డ్ ఇచ్చారు, అందుకని నాకు డౌట్ మొత్తం వచ్చింది. కలిపి ఒకటే అర్థం ఇచ్చారండి. ఆహత్య. ఆ ఊణకి సంస్కృత ఛాయ ఇచ్చినట్టు లేదండి. అవును సార్. ఆహత్య ఉంది, ఆహణి ఉంది, ఆహణిది ఆహత్య అవుతుంది. ఊణకి మనకేం చెప్పలేదు అక్కడ. సరోషం అని సెపరేట్ గా ఇచ్చాడు. అలాగే ఇంకొక శ్లోకం కూడా అలాగే ఇచ్చారండి. ఎవరైనా కొంచెం రీసెర్చ్ చేసి కనుక్కుందాం ఊణ అంటే ఏమిటో. ఊణ అయితే మాత్రం పునః అవుతుంది. గుణ అంటే పునః అవుతుంది, కానీ ఈ తర్వాత వచ్చే కొన్ని శ్లోకంలో, ఇంకో శ్లోకంలో కూడా అలాగే పురుష అని ఉంటే దానికి అర్థం ఇవ్వలేదండి వాళ్ళు. కొన్ని చోట్ల ఇవ్వట్లేదు, కరెక్టే. కొన్ని చోట్ల వాళ్ళకి ఇవ్వలేదు. బుక్ రాసిన వాళ్ళకే తెలియలేదేమో ఏం రాయాలో. మనల్ని ట్విస్ట్ చేద్దామని కూడా అనుకుంటున్నారేమో. లేదండి, తెలియకపోవడం కాదు, మిస్ అయింది అంతే. మిస్ అయి ఉంటుంది ఏదో. ఒరిజినల్ స్క్రిప్ట్ లో ఉండుండొచ్చు, టైపింగ్ లో పోయింది అది. అంటే ఇక్కడ గాథా సప్తశతిలో కూడా ఇంకొక శ్లోకం ఉందండి. అందులో కూడా 1.14 శ్లోకంలో కూడా వెళదాం, అక్కడికి వెళదాం. ఒకటి నెమ్మదిగా నెమ్మదిగా అక్కడ కూడా ఇవ్వలేదు ఇలాగే. అలాగే ఇప్పుడు గాథా సప్తశతి మొదలెట్టండి. అలాగేనండి. ఇప్పటి వరకు మనం ఒక్క నిమిషం, ఇది ఊణ అయితే పునః అవుతుందా? పోనీ మనం రాసుకోవటానికైనా? అవునండి, ఉణ అంటే పునః అని. పునః అని రాసుకుందామండి, తప్పేం లేదు. అదే అదొకసారి చెప్పుకుంటే క్లారిటీగా అయిపోతుంది. పునః అనుకుందామండి ప్రస్తుతానికి. సరే సరే. తర్వాత అండి మనం ఇప్పుడు గాథా సప్తశతి గురించి తెలుసుకుందామండి. దీనికి గాహ కోశ అని కూడా పేరుంది. గాహ కోశ అంటే గాథ కోశ. కోశ అంటే సమూహంగా ఉన్న ఒక బ్యాంకు లాంటిది అనమాట. మనం విత్తకోశం అని ఎలా అంటామో ఇక్కడ గాహ కోశ అంటే ఈ గాథలు ఉన్నటువంటి కోశం అన్నమాట. 1,000,000 గాథల నుండి ఏర్చి కూర్చిన 700 గాథలు ఉన్నాయండి ఇందులో. క్రీస్తు శకము 69లో ప్రతిష్టానపురాన్ని పాలించిన శాతవాహన రాజైన హాలుడు ఈ గ్రంథాన్ని సంకలనం చేశాడు. ఇది మహారాష్ట్రీయ ప్రాకృతంలో ఉంది.
దీనిని బాణభట్టు తన హర్ష చరిత్రంలో ఈ విధంగా ప్రస్తుతించాడు. అవినాశినమ గ్రామ్య మకరోత్మాంతవాహనః విశుద్ధ జాతిభిః కోసం రత్నైరివ సుభాషితైః. ఇది హర్ష చరిత్రంలోను 13వ శ్లోకం అండి ఇది. అయితే ఇక్కడ గాథా సప్తశతిలో శ్లోకాలన్నీ ఒకే వరుసలోగా ఉన్నట్లుగా లేవు, కొన్ని ఉన్నాయి కొన్ని లేవండి. ప్రస్తుతానికి ఉన్న 1, 2, 3, 4 శ్లోకాల వరకు ప్రథమ అంకం నుంచే తీసుకున్నారండి. మొదటిది ఏంటంటే అమి అం పావు అ కవ్వం పడివుం సోవుం అ జోణ ఆణాంతి కామస్స తత్త తంతిం కుణాంతి తే కహం న లజ్జంతి. అంటే ఏంటంటే అమృతం ప్రాకృత కావ్యం పఠితుం శ్రోతుం చ ఏ న జానంతి కామస్య తత్వ తంత్రీం కుర్వంతి తే కథం న లజ్జంతే. అంటే ప్రాకృత కావ్యము అమృతం వంటిది. దీన్ని చదవడం రాయడం రాని వాళ్ళు మన్మధుని స్వరూపాన్ని తత్వచింతనను చేయడానికి ఎందుకు సిగ్గుపడరు? కామపురుషార్థము మీద చర్చించడానికి అధికారము ప్రాకృత సాహిత్యాన్ని చదివితేనే వస్తుంది. అంటే ఇక్కడ ఈ శ్లోకానికి ఎందుకంటే ఈ శ్లోకం ఇలా చెప్పారు, ఏమైనా కామశాస్త్రం గురించి ఎవరైనా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ప్రాకృత భాషను తెలుసుకోకపోతే ఎలాగ వాళ్ళు దాని మీద చర్చించడానికి అర్హులు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అయితే అమి అం అంటే అమృతం, అమి అం అంటే అమృతం, అం అన్నది ఇక్కడ తమ్ముగా మారుతుందండి. పా ఉ ఆ అంటే ప్రాకృత, ఉ ఆ పా ఉ ఆ, పా కాస్త ప్రాగా మారుతుంది, ఉ ఆ కృత, పా ఉ ఆ ప్రాకృత, కవ్వం అంటే కావ్యం, కవ్వం అంటే కావ్యం, పడి అం అంటే పఠితుం, సో ఉం అంటే శ్రోతుం, అ జే అంటే చ ఏ అంటే మరియు ఎవరి చేత, ఆణాంతి న జానంతి తెలుసుకోలేరో, కామస్స కామస్య కోరికతో, తత్ తంతీం తత్వతంత్రీం తత్వచింతనను, కుణంతి కుర్వంతి చేయకున్నారో, తే కాహం తే కథం, కాహం అంటే కథం, న లజ్జంతే న లజ్జంతే ఎందుకు సిగ్గుపడటం లేదు అని అంటున్నారు అన్నమాట. అంటే ప్రాకృతం చదువుకుంటేనే మనం ఆ కామశాస్త్రం గురించి సరిగ్గా మనం అర్థం చేసుకోవడానికి కానీ దాని గురించి వివరించడానికి కానీ వీలవుతుంది. ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి ఇది చదువుకోలేదని మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత రెండోది ఏంటంటే సత్త సత్తాయి కైవచ్చలేణ కోడి అ మంజు ఆరమ్మి ఫలేన విర ఇ ఆయిం సాలంకారణం గహాణం గాహణం గహాణం సప్త శతాని కవివత్సలేన కోట్యాహ మధ్యే హాలేన విరచితాని సాలంకరాణం గాథానాం. అంటే కవివత్సలుడైన హాలునిచే అలంకారయుక్తములైన 1,000,000 గాథల మధ్యలో నుండి 700 గాథలు విరచితములైనవి, సంకలనము పొందినవి అని చెప్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో ఇప్పుడు పైన మనం చెప్పుకున్న విషయాన్నే ఇక్కడ శ్లోక రూపంలో చెప్తున్నాడు అన్నమాట. ఈ కవి వత్సలుడైన హాలుడు అనే ఆయన ఏం చేశారంటే అలంకారయుక్తాలైన 1,000,000 గాథలు ఉన్నాయి,
గాథ అంటే అక్కడ మనం ఒక శ్లోకం అని తీసుకోవాలండి. గాథ అంటే కథ అని కూడా అంటారండి. ఈ వాటిలో నుంచి మధ్యలో నుంచి 700 గాథల్నే తీసుకున్నారు ఆయన. తీసుకుని వాటిని ఒక దగ్గర సంకలనం చేశారు, ఒక దగ్గర పెట్టారనమాట. పెట్టినవే ఇవి అని ఆయన చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ సత్తాయి, సత్త అంటే సప్త, సత్తాయి అంటే శతాని అంటే 700, సత్త అంటే 7, శతాని అంటే 100, 700. కైవత్సలేన, కై అంటే కవి, వత్సలేన అంటే వత్సలేన అంటే వత్సలుడైన, కోటి, కోట్యాహ అంటే కోటి గాథలలో, కోటి శ్లోకాలలో, మధ్యే వాటి మధ్య నుంచి, ఆరంభి కోటి మధ్య నుంచి, హాలేన అంటే హాలుని చేత, విరయి ఆయిం అంటే వీరాచి, ఆయిం తాని విరచితాని, సాలంకారణం అంటే అలంకరణం అంటే అలంకరించినటువంటి, అలంకారయుక్తములైన, గహాణం గాథానాం గాథల నుండి ఈ 700 గాథల్ని తీసుకున్నారు, సంకలనం చేశారు అని చెప్తున్నాడు. కవివత్సలుడైన హాలుని చేత అలంకారయుక్తములైన 1,000,000 గాథల మధ్యలో నుండి 700 గాథలు విరచితములైనవి, సంకలనమును పొందినవి అని అర్థం అండి ఇక్కడ. ఇంకా 3వ శ్లోకానికి వస్తే, ఈ శ్లోకాలు ఆరమ్మికి చెప్పలేదే, ఆరామి అవుతుంది అది. ఆరామి అని చెప్పలేదా? మంజ ఆరమ్మి అని ఆరమ్మి అంటే అక్కడ ఆరామి అని రాసుకోవచ్చు. మధ్య నుంచి ఆరామి అంటే మధ్య నుంచి తీసుకున్నాడు కదా, ఆరంభ్య అవుతుందేమో అండి. ఆరంభి అంటే అక్కడ వాడు అసలు దానికి ఇవ్వలేదండి ఏమి. అదే ఇవ్వలేదు. ఆరంభి అంటే వాటి మధ్యలో నుండి తీసుకున్నాడు, మధ్యలో నుంచి తీసుకున్నాడు అంటే అక్కడక్కడి నుంచి మధ్యలో నుంచి తీసుకున్నాడు అనమాట ఇవి. అంతేగాని ఒకే వరుసలో తీసుకోలేదు కదా. అవును రమాదేవి గారు, అక్కడ మధ్య ఆరంభే వర్డ్ నోట్ చేసుకోండి. అది ఆరంభే అనేది అసలు అక్కడ మీనింగ్ ఇవ్వలేదండి. ఆరంభించామేమో అండి. మధ్య ఆరంభే అంటే మధ్య నుంచి ఆరంభించి అని అర్థం వస్తుంది. మధ్య ఆరమ్మి అన్నాడు అంటే మధ్య నుంచి ఆరంభించాడంటారా? ఆరంభే అని వస్తుందమ్మా అక్కడ. ఆరంభేనే అవుతుంది. ఇక ఇక్కడ చూడండి, కింద 1,000,000 గాథల మధ్యలో నుండి అన్నాడు, మధ్యలో నుండి ఆరంభించి అని తీసుకోవచ్చు. అంతే, ఆరంభేనే అవుతుంది. భాగ్యలక్ష్మి గారు మీరు కొంచెం కరెక్ట్ చేయరా? నాగవాణి గారు, భాగ్యలక్ష్మి గారు ఆరంభే అనే చెప్పా. సరే, ఓకే, వింటున్నానమ్మా, చూస్తున్నా. నేను నోట్ చేసుకోండి కరెక్ట్ వర్డ్ ఏంటి అని. ఆరంభేనే వస్తుంది. ఓకే, కొంచెం గ్రామర్ తెలిసిన వాళ్ళు చెప్తే ఫైనల్ గా అది ఓకే చేసుకోండి. పువ్వ నిశ్చల నిఫంద విషణ పత్తమ్మి రేహై బలా నిమ్మల మరగ బాణ పరిట్టి సంక స్తుతి వా అంటే మనం ఈ శ్లోకాన్ని ఇదివరకు చదువుకున్నామండి, మీ అందరికీ తెలుసు. కావ్య ప్రకాశంలో అక్కడ ఒక నాయిక చెప్తుంది కదా, పశ్య నిశ్చల నిష్పంద బిసిని పత్రే రాజతే బలాక నిర్మల మరకత భాజన పరిస్థిత శంక శుక్తిరివా అని చెప్పింది. తామరాకు మీద నిశ్చలంగా, నిష్పందంగా అంటే రెక్కలను అంగాలను స్పందింపచేయకుండా అంటే కదలకుండా ఉన్న చోటునే ఉండిపోయిందనమాట. ఎవరు? బలాక పక్షి అంటే కొంగ నిలబడి ఉన్నది.
చూడు, పరిశుద్ధమైన గరుడ పచ్చల పళ్ళెరంలో నిలిపిన శంఖపు చిప్పవలే ప్రకాశిస్తున్నది. అయితే ఆ బలాక పక్షి కూడా ఎలా కూర్చుంది అంటే, ఒక శంఖాన్ని ఒక పళ్ళెంలో పెడితే అది దానంతట అది కదలలేదు కదా, అందుకని అలా ఎలా అయితే ఉందో ఇక్కడ ఈ బలాక పక్షి కూడా ఆ చెట్టు కొమ్మ మీద తామరాకు మీద నిశ్చలంగా, ఆ తామరాకు మీద అలా నిశ్చలంగా ఉంది అని ఆ నాయక చెప్పింది. అంటే నువ్వు ఇక్కడికి ఈ ప్రదేశానికి వచ్చావంటున్నావు, రాలేదనడానికి ఇదే తార్కాణం అని కూడా ఒక అర్థము. తర్వాత ఇక్కడ ఈ నిర్జన ప్రదేశంలో ఎవరూ లేరు కాబట్టి మనం కలుసుకోవడానికి అనువైన ప్రదేశము అని 2 అర్థాలు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే అది ఇక్కడ ఆ అంటే పశ్య, ఆ అంటే పశ్య అంటే చూడు, నిజ్జల అంటే నిశ్చల, నిజల, జ అక్కడ చాగా మారుతుందండి, నీ కాస్త నీగా మారుతుంది, లాగానే ఉండిపోతుంది. నిజ్జల నిశ్చల అంటే నిశ్చలముగా, నిఫంద నిఫంద అంటే నిష్పంద, పా అక్కడ పాగా మారుతుందండి, అది ఇందాలాగానే ఉంటుంది. నిష్పంద, నీ అలక ఇక్కడ నీగా మారుతుంది. నిష్పందంగా అంటే నిశ్చలంగా. బిసిని పత్తమ్మి అంటే బిసిని పత్రే. రేహయి రాజతే అంటే ఉన్నది. బలా అంటే బలాక అంటే బలాక పక్షి, దాన్ని కొంగ అని అంటారు. నిమ్మల, నిమ్మ ఇక్కడ మా కింద మారుతుంది, నీ ఇక్కడ నీగా మారుతుంది. నిర్మల అంటే నిర్మలముగా. మరగ అంటే మరకత, మరగ గా కాస్త ఇక్కడ కా కింద మారుతుంది, ఆ తాగా మారుతుంది. మరకత అంటే గరుడ పచ్చల పళ్ళెంలో. బాణ అంటే భాజన, శంఖపు తిప్పవలే. పరిస్థి అంటే పరిస్థిత. శంఖ సుత్తి అంటే శంఖ శుక్తి, శంఖపు. రివ అంటే లాగా, అలాగా ఉన్నది అని అర్థం అండి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ దాకా 3 పద్యాలు ఇందులో నేర్చుకున్నాం అండి. నృత్యకటకంలో 3 పద్యాలు నేర్చుకున్నాం అండి, 6 పద్యాలు నేర్చుకున్నాం ఇవాళ. దీని గురించి కొద్దిగా చెప్తానండి. ఇప్పుడు మీరు విన్నప్పుడు అలాగే ఇందులో 2 ఉపమానాలు 2 ఉపమేయాలు ఉన్నాయండి ఈ శ్లోకంలో. అంటే నేను అలంకార శాస్త్రంలోకి వెళ్ళడం లేదు, ఈ పద్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈ తామరాకు ఎలా ఉంది అంటే పరిశుద్ధమైన గరుడ పచ్చల పళ్ళెరం లాగా ఉంది. ఒక పళ్ళెంలో గరుడ పచ్చలన్నీ పోసి ఉంటే ఎలా ఉంటుందో అలాగా ఈ తామరాకు అలా ఉంది. ఒక పళ్ళెం తీసుకోండి, పళ్ళెంలో ఆకుపచ్చ అవన్నీ రత్నాలు అవి వేస్తే అది ఎలా ఉంటుంది, తామరాకు అలా ఉంది. తామరాకు అలా ఉంది. అలాంటి తామరాకు మీద ఈ కొంగ కదలకుండా ఉంది. ఈ కొంగని దీంతో పోల్చాడు, దీంతో శంఖపు చిప్పలాగా పోల్చాడు, కదలకుండా ఉంది. సో తామరాకేమో గరుడ పచ్చల పళ్ళెరం లాగా ఉంది, కొంగ ఏమో శంఖం లాగా ఉంది, శంఖం చిప్పలాగా ఉంది అని చెప్తున్నాడు. అంతేనా భాగ్యలక్ష్మి గారు? అలంకారంలోకి వెళ్ళడం లేదు కానీ కొంచెం విశదీకరిస్తున్నాను దీన్ని. బాగుందండి. తామరాకు గ్రీన్ కలరు, మరకతాలు గ్రీన్ కలరు, కొంగ తెల్లగా ఉంది, శంఖం తెల్లగా ఉంది. అవునండి. మిగతా మళ్ళీ రేపు నేర్చుకుందాం అండి. ఇవాళ 6 పద్యాలు అయ్యాయి. అలాగే ఇంతకు ముందు ఆరమ్మి దగ్గర ఇక్కడ ఆరమ్మి దగ్గర ఏ చూపిస్తుంది భాగస్య అని. ఆరభ్య అండి, ఆగత్య అని రాసుకోమంటున్నట్టు. భాగస్య ఏలో అలా చూపించింది. ఎక్కడ చెప్తున్నారు మీరు దేని గురించి? అదే ఇందాక మనం అనుకున్నావే, ఆరమ్మికి ఏమంటే ఏలో ఒకసారి చెప్పరా? ఆరమ్మి ఉన్న చోట భాగస్య అని చూపిస్తుంది. భాగస్య, ఓకే. అదే గ్రూప్ లో పెట్టాను. మధ్య భాగస్య అన్నట్టు, మధ్యలో నుండి అని.
మధ్యభాగస్య మధ్య భాగం నుండి. రెండో శ్లోకంలో మొదటి పాదంలో చివరి కోడి ఆరమ్మి. అవునండి. అక్కడ మధ్య ఆరమ్మి అని ఉంది కదా, అంటే మధ్యలో ప్రారంభించి అని, మధ్య మధ్యలో భాగం భాగస్య నుంచి, మధ్య భాగం నుంచి అని కూడా అనుకోవచ్చు. మధ్య భాగస్య అంతే. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఆ అచ్చు ఉంది కదా, మనం ఆరమ్మి ఆరంభే అవుతుంది అనుకున్నాము. ఆగా ఉండదండి, ఒక హల్లు వస్తుంది అక్కడ. అవును. అందుకని బాయ్. బాయింది అక్కడ. భాగస్య కరెక్ట్, అది మధ్య భాగస్య. ఇంకెవరైనా ఏమైనా చెప్తారండి? మధ్యే ఉందా మధ్యాహ్న అండి? మధ్యభాగస్య అని కలిపి మధ్యే అన్నారు. మధ్యే భాగస్యనా? మధ్య భాగస్యే మధ్యే అవుతుంది మళ్ళీ. అది కూడా కరెక్టే. వాళ్ళు ఎండింగ్ చేసి కూడా కరెక్టే. మధ్య ఏమో మధ్యే అని అవుతుందండి. మధ్య భాగస్యే మధ్యే అయిపోతుంది. మధ్య అంటే మధ్యలోంచి. అప్పుడు వాళ్ళు ఇచ్చింది కూడా కరెక్టే. అప్పుడు లేకపోతే మధ్య భాగతః అంటే అట్లా భాగాతని రావాలి కదా, అంటే యొక్క అని ఎందుకు వస్తుందా అని? భాగం యొక్క కాదు కదా, నుండి కదా. మధ్య ఆరంభించి అని లోన్ లోపల అని అంటాం కదా, షష్ఠికి లో అని కూడా వస్తుంది. లోన్ లోపల అంటే అది అంటే మధ్యలో ఆరంభించి అని కూడా అనొచ్చండి. అంటే కోటి కన్ఫ్యూజ్ ఎక్కువ అయిపోతున్నా, వదిలేండి. అంటే కోటి శ్లోకాలు గాథా సప్తశతిలో ఎవరెవరితో అన్నారు అనేది లేదు కాబట్టి మనం ఎలా రాసుకుంటే బాగుంటుంది ఆ వాక్యం? అంటే సందర్భం అనే దానికి ఎలా ఒక రాయడం అంటే అక్కడ ఓన్లీ లాంగ్వేజ్ గురించే కదా ఆయన ఈ గాథలన్నీ వీటన్నిటిని గాథలు అంటారండి. ఆయన అందులో నుంచి సంకలనం చేసి తీసుకొచ్చారు అని రాస్తే సరిపోతుందండి. ఓకే ఓకే. ఈ గాథలన్నిటిని ఓకే సార్ మధ్యనే ఉంచుకుంటున్నాను నేను కూడా. అది కోటి గాథల మధ్యలో నుంచి తీసుకుని 700 గాథలను తీసుకుని సంకలనం చేశారు. ఆ సంకలనం చేసిన వాటిలో ఇది ఈ ఒకటో దాంట్లో 2వ పద్యం, ఒకటో దాంట్లో 3వ పద్యం, ఒకటో దాంట్లో 4వ పద్యం అని చెప్తే సరిపోతుందండి. మంచిదండి. మధ్య ఏ విభక్తి అండి? షష్ఠియా? సప్తమి అనుకుంటాను. మధ్య సప్తమి అండి. అంటే నుండి అర్థాలు వస్తాయి. నుండి షష్ఠికి కూడా సప్తమి అర్థం వస్తుంది. మధ్య నుండి అన్నారు కదా, మధ్య నుండి అంటే సప్తమి కరెక్ట్. అంటే మధ్యలో నుండి అని అంటాం కదా మనం జనరల్ గా. అదే తెలుగులో అలాగే ఇచ్చారు, మధ్యలో నుండి అన్నారు. మధ్య సంస్కృత వర్డ్. ఓకే అండి, ఓ పని చేద్దాము, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకం చదువుదాం. ఒట్టి శ్లోకం ఒకటే చదువుదాం, ప్రాక్టీస్ అవుతుంది. ఇంకో 10 నిమిషాలు 12 నిమిషాలు. రికార్డింగ్ ఉంచి చదువుదామా లేకపోతే విడిగా? రికార్డింగ్ తీసేస్తే మంచిదండి. ఎందుకు, తప్పేముంది? ఉంచండి. తప్పేముంది? నిన్న తీసేశారు అందుకని గుర్తు చేస్తాను. లేదు, ఉంచుదాం అండి. సరే, పెద్దవాడిని కదా, నా మాట వినండి. మీ మాటే పెద్దల మాట చద్ది మూట అన్నారు కదా. చదవండి, ఎవరు చదువుతారు? నేను చదవనా? సంస్కృత ఛాయ చదువుతున్నాను. విచలతి నూపుర యుగళం ఛిద్యంతే చ మేఖలాః మణిఖచితాః వలయాశ్చ సుందరతరా రత్నాంకురజాలా ప్రతిబద్ధాః. సుందరతరాః కరెక్ట్. మళ్ళీ ఒకసారి చదువుతాను. విచలతి నూపుర యుగళం ఛిద్యంతే చ మేఖలాః మణిఖచితాః వలయాశ్చ సుందరతరాః రత్నాంకురజాలా ప్రతిబద్ధాః. తర్వాత శ్లోకం ఎవరైనా చదవండి. आहत्य सरोषं तं हस्तिनं विन्ध्यशैल शिखराभं मोचितो मया स दंतांतर संस्थितो परिव्राजकः. ఇంకోసారి. आहत्य सरोषं तं हस्तिनं
వింధ్య శైల శిఖరాభం మోచితో మయా స దంతాంతర సంస్థితో పరివ్రాజకః. ఓకే, తర్వాత శ్లోకం ఎవరు చదువుతారు? వాలంటీర్స్ ప్లీజ్. చదవనండి. చదవండి. సీదు సురాసవమత్త చావస్థాం గతా హి అత్తికా యది మ్రియతే అత్ర అత్తికా భవతి శృగాల సహరూపర్యంతికా. సహరూప పర్యంతిక. సహరూప పర్యంతిక. అక్కడ సహస్ర పర్యంతిక అనుకుంటానండి. సహస్ర పర్యంతికం అని అర్థం. మళ్ళీ చదవండి ఒకసారి. సీదు సురాసవమత్త పురాతవం మత్తః అత్తికా యది మ్రియతే అత్ర అత్తికా భవతి శృగాల సహరూపర్యంతిక. సహస్ర అంటే అక్కడ తప్పు పడిందండి. సహస్ర పర్యంతిక అని చెప్పారు అక్కడ రాములు గారు అక్కడ క్లాసులో. సహరూప అని వచ్చింది కదా, అక్కడ సహస్ర పర్యంతిక అని చదవమన్నారు. సహస్ర పర్యంతిక తీసుకుందామండి. అవునండి, ఎందుకంటే పైన సహస్ర ఉంది కదా, అవునండి. సహస్ర తీసుకుందాం. అక్కడ పర్యంతికాని పర్యంతిక తీసుకుందాం. స్వాతి గారు కరెక్టేనా? రాములు సార్ చెప్పారని అంటున్నారు కదండి, ఇంకా డౌట్ ఏముంది అందులో? ఓకే, తర్వాతది గాథా సప్తశతి ఎవరు చదువుతారు? నేను చదువుతాను. కాశీ గారు చదవండి. అమృతం ప్రాకృత కావ్యం పఠితుం శ్రోతుం చ ఏన జానంతి కామస్య తంత్రీం కుర్వంతి తే కథం న లజ్జంతే. మళ్ళీ చదవండి. అమృతం ప్రాకృత కావ్యం పఠితుం శ్రోతుం చ ఏ న జానంతి కామస్య తంత్రీం కుర్వంతి తే కథం నా లజ్జంతే. వెరీ గుడ్. చిన్న స్వాతి గారు చదవండి. చదువుతాను. సప్తశతాని కవివత్సలేన కోట్యాః మధ్యే హాలేన విరచితాని సాలంకరాణాం కథానాం గాథానాం. మళ్ళీ చదవండి. సప్తశతాని కవివత్సలేన కోట్యాః మధ్యే హాలేన విరచితాని సాలంకరాణాం గాథానాం. తర్వాత ఇంకొకరు చదువుతారండి. ఎవరు ముందుకు రాకపోతే మీరు లేపండి. చదవండి మాధవి గారు. పశ్య నిశ్చల నిష్పంద విసినీపత్రే రాజతే బలాక నిర్మల మర్కత భాజన పరిస్థిత శంఖ శుక్తిరివ. రాజతే బలాక కాదు, ఫస్ట్ లైన్ రాజతే బలాకానేగా. రాజతే బలాక ఉందండి. నాకు రఘువర్ ప్రసాద్ రాజబలాక రాజతే బలాక టెక్స్ట్ బుక్ లో ఉందండి. పశ్య నిశ్చల నిష్పంద విసినీపత్రే రాజతే బలాక నిర్మల మరకత భాజన పరిస్థిత శంఖ శుక్తిరివ. అవునండి, బాగా చదివారు. బాగుందండి. ఇక్కడ రికార్డింగ్ ఆపుతాను.